హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే క్వశ్చన్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలోని డైజెషన్ అండ్ అబ్జర్షన్ అనే లెసన్ నుంచి ఫంక్షన్స్ ఆఫ్ లివర్ అనేటువంటి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూసుకుందాం. లివర్ పర్ఫార్మ్ ఏ variety functions such as storage, synthesis, secretion. మన బాడీలో ఉన్నటువంటి లివర్ అనేది అనేక రకాలైనటువంటి ఫంక్షన్ చేసిద్దంట. ఆ ఫంక్షన్ ఏంటిదంటే స్టోరేజ్, సింథసిస్, సీక్రేషన్. ఈ ఫంక్షన్స్ అనేవి చేస్తూ ఉండిద్ది. వీటిలో మొట్టమొదటి పాయింట్ వచ్చేసి ఇట్ సీక్రెట్స్ బైల్ జ్యూస్ యూజ్డ్ ఫర్ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ లిపిడ్స్. లివర్ రిలీజ్ చేసేటువంటి జ్యూస్ అనేది, బైల్ జ్యూస్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ లిపిడ్స్. మన తిన్న ఫుడ్లో ఉన్నటువంటి ఫ్యాట్స్, లిపిడ్స్ వాటిని ఎలా మార్చిద్దంట, పెద్దగా ఉన్నటువంటి ఫ్యాట్ని చిన్న చిన్న మాలిక్యూల్స్గా మార్చింది, చిన్న చిన్న పీసెస్గా మార్చింది. ఇలా మార్చడాన్ని ఎమల్సిఫికేషన్ అంటారు. ఈ ఎమల్సిఫికేషన్ చేసేది ఎవరంటే బైల్ జ్యూస్. ఈ బైల్ జ్యూస్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే లివర్ అనేది రిలీజ్ చేస్తుంది. సెకండ్ పాయింట్, ఇట్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ కార్బోహైడ్రేట్స్ మెటబాలిజం. మనం తీసుకున్న ఫుడ్ లోపల ఫ్యాట్స్తో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి మెటబాలిజం జరిగి ఎనర్జీ రిలీజ్ అయితే చేసేది కూడా లివర్ అనేది చేస్తుందంట. దీన్ని మెటబాలిజం అంటారు. మనం తీసుకున్న ఫుడ్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ అనేవి మెటబాలిజం జరిగి ఎనర్జీగా కన్వర్ట్ అవ్వటం కోసం, అలాగే అదనంగా ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది గ్లైకోజన్గా మారేటట్టు చేసేది కూడా లివర్ అనేది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి సింథసైజెస్ ప్లాస్మా ప్రోటీన్స్ లైక్ ఆల్బుమిన్స్, గ్లోబులిన్స్. ఇది ఏం చేస్తుందంటే ఇంకా సింథసిస్ చేస్తుందంట. ప్లాస్మా ప్రోటీన్స్ మన బ్లడ్ లోపల ఉన్నటువంటి ప్లాస్మాలో ఉండే ప్రోటీన్స్ని రిలీజ్ చేసేది లివర్, సింథసిస్ చేసింది. ప్లాస్మా ప్రోటీన్స్ ఎవరంట? ఆల్బుమిన్స్, గ్లోబులిన్స్. ఇంకా యాంటీ కోగలెంట్ లైక్, యాంటీ కోగలెంట్ అంటే బ్లడ్ గడ్డ కట్టకుండా ఉండేటట్టు చేసే వాటిని యాంటీ కోగలెంట్ అంటారు. కోగలేషన్ అంటే బ్లడ్ అనేది క్లాటింగ్ జరగటం. యాంటీ కోగలెంట్ అంటే బ్లడ్ అనేది క్లాటింగ్ జరగకుండా ఉండటం. దీన్ని యాంటీ కోగలెంట్ లైక్ హెపారిన్. హెపారిన్ని రిలీజ్ చేస్తుంది. హెపారిన్ ఏం చేస్తుంది? బ్లడ్ అనేది గడ్డ కట్టకుండా చేసింది. అండ్ సమ్ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. యాంటీ కోగలెంట్ హెపారిన్ అయితేనేమో బ్లడ్ గడ్డ కట్టకుండా చేసింది. అలాగే ఫైబ్రినోసిన్ కానీ ప్రోథ్రాంబిన్ కానీ ఈ రెండు కూడా బ్లడ్ అనేది గడ్డ కట్టేటట్టు చేస్తాయి. హెపారిన్ అయితేనేమో బ్లడ్ని గడ్డ కట్టకుండా చేసింది. ఫైబ్రినోసిన్, ప్రోథ్రాంబిన్ ఈ రెండు అయితేనేమో బ్లడ్ గడ్డ కట్టేలాగా చేస్తాయి. ఇవన్నింటిని కూడా రిలీజ్ చేసేది ఎవరంటే లివర్. ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి డిఅమైనేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ కన్వర్షన్ ఆఫ్ అమోనియా టు యూరియా. డిఅమైనేషన్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ అనేవి ఎమైనో యాసిడ్స్గా మారి వాటి నుంచి ఎనర్జీగా రిలీజ్ అయ్యేటప్పుడు, లేదంటే మజిల్ అనేది బిల్డింగ్ జరిగేటప్పుడు మన తిన్న ఫుడ్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ అనేవి డైజెషన్ జరిగిద్ది, మెటబాలిజం జరిగిద్ది. మెటబాలిజం జరిగినప్పుడు ఎమైనో యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎమైనో యాసిడ్స్ నుంచి ఎనర్జీగా మారినప్పుడు కానీ, అలాగే ఎనర్జీతో పాటు ఇంకొక రకంగా మజిల్స్ అనేవి బిల్డింగ్ జరుగుతూ ఉంటాయి. ఈ మజిల్ బిల్డింగ్ జరిగేటప్పుడు ఎమైనో గ్రూప్ అనేది ఫామ్ అయ్యింది. ఆ ఎమైనో గ్రూప్ని, ఎమైనో యాసిడ్స్ నుంచి ఎమైనో గ్రూప్ని తీసివేయటాన్ని డిఅమైనేషన్ అంటారు. ఈ డిఅమైనేషన్ చేసేది కూడా లివర్. మనం తీసుకున్న ఫుడ్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ మెటబాలిజం జరిగి ఎమైనో యాసిడ్గా మారి, ఎమైనో యాసిడ్స్ నుంచి గ్లూకోజ్గా మారేటప్పుడు అంటే ఎనర్జీగా మారేటప్పుడు, దాంతోపాటు మజిల్ బిల్డింగ్ జరిగేటప్పుడు ఎవరు రిలీజ్ అవుతారు? ఎమైనో గ్రూప్ అనేది రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయినటువంటి ఎమైనో గ్రూప్ని రిమూవ్ చేసింది. దీన్ని ఎలా మార్చిందంటే కన్వర్షన్ ఆఫ్ అమోనియా టు యూరియా.
ఎవరు రిలీజ్ అవుతారు? దాంతోపాటు అమోనియా రిలీజ్ అయింది. ఈ అమోనియా అనేది మన బాడీకి టాక్సిక్ సబ్స్టెన్స్, అంటే మన బాడీకి విషాన్ని కలిగించేటువంటిది అమోనియా. ఇది విషాన్ని కలిగించింది కాబట్టి అమోనియాని యూరియాగా కన్వర్ట్ చేసింది. అమోనియాలో ఎక్కువ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఈ ఎక్కువ టాక్సిక్ సబ్స్టెన్సెస్ నుంచి తక్కువగా మార్చింది, అంటే యూరియాగా కన్వర్ట్ చేసింది. అమోనియాని యూరియాగా మార్చేది కూడా లివర్. దీని తర్వాత ఫిఫ్త్ పాయింట్, లాక్టిక్ యాసిడ్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ఎనరోబిక్ మజిల్ కాంట్రాక్షన్. లాక్టిక్ యాసిడ్ అనేది రిలీజ్ అయింది ఎప్పుడంట? ఎనరోబిక్ మజిల్ కాంట్రాక్షన్. మజిల్స్ లోపల ఆక్సిజన్ లేకుండా ఏదైనా వర్క్ చేసినప్పుడు లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు మజిల్ లోపల ఆక్సిజన్ లేకుండా జరిగేటప్పుడు ఎవరు రిలీజ్ అవుతారంట? లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అయింది. వాటిని ఎలా మార్చిందంట? కన్వర్షన్ ఇంటూ గ్లైకోజన్ ఇన్ లివర్. లాక్టిక్ యాసిడ్ని గ్లైకోజన్గా మార్చేది కూడా లివర్. మనకి మజిల్ లోపల ఆక్సిజన్ లేకుండా ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు ఎనరోబిక్ మజిల్ కాంట్రాక్షన్లో లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయింది. ఈ లాక్టిక్ యాసిడ్ని గ్లైకోజన్గా మార్చేది లివర్. దీని తర్వాత సిక్స్త్ పాయింట్, చీఫ్ ఆర్గన్ ఆఫ్ డీటాక్సిఫికేషన్ ఆన్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఎంటరింగ్ ద గట్ విత్ ఫుడ్. మనం తీసుకున్నటువంటి ఫుడ్ లోపల, మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు మన మౌత్ ద్వారా తీసుకున్న ఫుడ్ అనేది స్టొమాక్లోకి, అంటే గట్ లోపలికి వెళ్ళినప్పుడు దాని లోపల ఏమన్నా టాక్సిక్ సబ్స్టెన్సెస్, అంటే విషాన్ని కలిగించేటువంటి ఫుడ్ ఉన్నప్పుడు దాని నుంచి విషాన్ని తీసివేసేది ఎవరంటే లివర్. మనం తీసుకున్న ఫుడ్ లోపల ఏదైనా విషాన్ని కలిగించే ఉంటే వాటి నుంచి విషాన్ని తీసేసేది డీటాక్సిఫికేషన్ అంటారు. డీటాక్సిఫికేషన్ చేసేది లివర్. సెవెంత్ పాయింట్, ఇట్ యాక్ట్ యాజ్ ఏ హీమోపాయిటిక్ ఆర్గాన్ ఫీటస్. చిన్నపిల్లలలో, అంటే కడుపులో ఉన్నప్పుడు బేబీ ఎంబ్రియోనిక్ స్టేజ్లో హీమోపాయిటిక్ ఆర్గాన్ అంటే బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేసింది. ఎంబ్రియోనిక్ స్టేజ్లో బేబీ అనేది తల్లి కడుపులో ఉన్నప్పుడు హీమోపాయిటిక్ ఆర్గాన్ ఆర్బీసీని ఫామ్ చేసింది. ఎవరంటే లివర్. ఎరిథ్రోక్లాస్టిక్ ఆర్గాన్ ఇన్ అడల్ట్. అదే పెద్దవారిలో అయితే బ్లడ్ సెల్స్ని, వయసు అయిపోయినటువంటి బ్లడ్ సెల్స్ని చంపేసేది ఎవరంటే లివర్. ఎంబ్రియోనిక్ స్టేజ్లో అయితేనేమో బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే అడల్ట్లో అయితేనేమో చంపేసింది. ఈ రెండు చేసేది కూడా లివర్. ఎయిత్ పాయింట్, యాక్ట్ యాజ్ ఏ థర్మోరెగ్యులేటరీ ఆర్గాన్. లివర్ అనేది గ్లైకోజన్ని గ్లూకోజ్గా మార్చడం ద్వారా మన బాడీ లోపల హీట్ని ప్రొడ్యూస్ చేసింది. అలాగే ఫ్యాట్ లిపిడ్ మెటబాలిజం జరిగినప్పుడు కూడా మన బాడీ లోపల హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. మన బాడీ ఫంక్షన్స్ తగ్గట్టుగా, అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా మన టెంపరేచర్ని రెగ్యులేట్ చేసేది ఎవరంటే లివర్. ఇది మొత్తం కూడా లివర్ సంబంధించిన క్వశ్చన్ 4 మార్క్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.